గుంపు మేస్త్రి గొప్పతనం బయటపడింది. సీఎం హోదాలో రాష్ట్ర పరువు తీశారు. బీఆర్ఎస్ను బొందబెట్టే మొనగాడే లేడు అని చెప్పేసి కడియం శ్రీహరి నిన్న మాట్లాడినటువంటి మాట. దుబాయ్లోనూ సీఎం వెంటే అబ్బో ఈయన గుర్తుపెట్టిరా మీరు? ఈయన కర్రీ శ్రీరామ్ అని ఎవడిరా నాయను నాకు అర్థంగా తెలంగాణ సోములు ఇట్లా పుక్కడికి తింటున్నావు నువ్వు. ఈ కర్రీ శ్రీరామ్ అని డెక్కన్ క్రానికల్ ఎడిటర్ అన్నమాట. దుబాయ్లో ఆర్కిటెక్చర్స్తో సీఎం సమావేశము ఈ ఈ ఈ పర్యాటక ప్రాంతాలను అది చేస్తూ ఉన్నారు. ఎంపీ వర్సెస్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పైన కొండా విశ్వేశ్వరరెడ్డి ఫిర్యాదు అంట. కాంగ్రెస్ ఓ దివాలా పార్టీ. అసెంబ్లీ స్పీకర్ను కలిసిన ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ ఆవరణలో పూల విగ్రహం పెట్టాలని వినతి పత్రం ఇచ్చారంట. ఓహో, అభ్రపరుస్తున్న అయోధ్య. ఇంటికో బాలరాముడు అంట. ఎక్కడ ఇది అమ్మ? ఒక పక్క అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవము, మరో పక్క భక్తి పారవశ్యం, ఇంకో పక్క ఉద్వేగభరిత వాతావరణం. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతున్న ఈ శుభవేళ దేశమంతా ప్రతి ఇంట సంబురాలు చేసుకుంటున్నారు. రాములోరి నామస్మరణలో తరిస్తున్నారు. చిన్నారులను బాలరాముడి రూపంలో చూసుకొని మురిసిపోతున్నారు. అలా ఓ చిన్నారి బాలరాముడిలా కనిపించగా తెలంగాణ ఆ దృశ్యాన్ని కెమెరాతో బంధించింది. ఫోటో సతీష్ సూర్యనారాయణ, ఎల్బీ నగర్, హైదరాబాద్. మన సతీష్కే కనపడతాయి ఇట్లాంటివన్నీ. ఎదుడు ఒక చిన్నపిల్లగాడు రాముడి వేషంలో ఆ అలంకరణలో ఉన్నాడనమాట. ఇంటికో బాలరాముడు, చాలా బాగుంది. అయ్యప్ప భక్తులకు అలర్ట్ అంట. వణికిస్తున్న మంచు తుఫాన్, కొమరవెల్లికి పోటెత్తున్న భక్తులు, అబ్బురపరుస్తున్న అయోధ్య. మృతి చెందిన కుటుంబాలకు అండగా కట్టా మహేష్. నల్గొండ జిల్లా వార్త ఇది. సో ఇంటింటికి కాషాయ జెండాల పంపిణీ అని చెప్పేసి రుద్రంగి నుంచి వచ్చినటువంటి వార్త. ప్రభుత్వ సలహాదారునిగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ. ప్రభుత్వంపై దుష్ప్రచారం మానుకోవాలి. ఎవరైనా సరే అట్లనే మానుకుంటాం.